ఇలా మేం చేస్తాం అధికారంలోకి వస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ఉద్యోగాలన్నీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసింది కాబట్టి అందరూ కోపం మీద మా మీద కోపం కొద్దీ వాళ్ళని గెలిపించారు. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులను మోసం చేసిందని చెప్పేసి మేము న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు చిన్న చిన్న చోట మోటా లీడర్లు అందరూ ఒకడు కాదుగా అందరు కలిసి మిమ్మల్ని ఒక మాయ చేసి లైబ్రరీలకు వచ్చి ఇన్స్టిట్యూషన్లకు వచ్చి కోచింగ్ సెంటర్లకు వచ్చి అందరు కలిసి వాళ్ళ మాటలు మీరు నమ్మిండ్రు. నిజంగానే మీరు నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఊరికి వెళ్ళి విద్యార్థులందరూ యూత్ అందరు కలిసి కేసీఆర్ని దించాలి, కాంగ్రెస్ని ఎక్కించాలని అనుకున్నారు. ఓకే, అయిపోయింది. ఇలా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఇలా మీరు ఏదైతే ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీను 6 నెలలైనా ఎందుకు పట్టించుకుంటలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా బట్టి విక్రమార్క గారు మాట్లాడింది ఆనాడు అసెంబ్లీలో. ఖచ్చితంగా 1:50 కాదు 1:100 పెంచాలని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు ఇలా పదవులు రాగానే పెదవులు మూసిండు. మా విద్యార్థుల బాధలు ఎందుకు పడతలేవని అడుగుతా ఉన్నాం. ఇలా ఆనాడు బట్టి విక్రమార్క ఏం మాట్లాడింది అసెంబ్లీలో? నేను చెప్పిన 1:100 పెట్టాలి, లేకుంటే కూర్చోము అవసరమే లేదు, బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పిండు. నేను ఇలా బట్టి విక్రమార్క ఆనాడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే మీకు ఇప్పుడు వినిపిస్తా. సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే బట్టి విక్రమార్క గారు, థ్యాంక్ యూ. ఇలా ఈ ధర్నా చౌక్ నుంచి ఒక విద్యార్థిగా మీ అందరిలో ఒక మిత్రుడిగా నేను కూడా యూనివర్సిటీ విద్యార్థిగా ఇలా మా విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి గారిని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో చేసినటువంటి మాటకు కట్టుబడి ఉంటదా ఉండదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అడుగుతా ఉన్నాం. ఇలా నమ్మించి మోసం చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఉద్యోగులను మోసం చేసిండ్రు, పెన్షనర్లను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఇలా 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మీరు 420 అబద్ధాలు చెప్తే అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా ఒక్కరిని గారు 450 420 మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్తే ఇలా మీరు అధికారంలోకి వచ్చిండు మీరు అనేసి మాకు కుళ్ళు లేదు. కానీ ఎవరైతే మమ్మల్ని బదనాం చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రో మాట నిలబెట్టుకొని విద్యార్థుల జీవితాలతోని చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్లీగా ఇలా 1:50 అన్నటువంటి ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ 100కు పెంచాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో తప్పకుండా ఆ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇలా వాట్సాప్లల్లో ఫేస్బుక్లల్లో యూట్యూబ్లలో ఒకటి కాదు ఎన్ని బదనాం చేయాలో అన్ని బదనాం చేసిండ్రు. ఇలా 6 నెలల్లో అసలు గింత వ్యతిరేకత వచ్చినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే ఒక తెలంగాణ ప్రభుత్వం మీదనే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా విద్యార్థుల ధర్నా, ఈ ధర్నా నేను అనుకుంటున్నా మా ఆర్కిష్టాన్ ఉన్నాడు, ఈ ధర్నా ఈ ప్రభుత్వానికి ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇప్పట్ల ఇది మొదలైంది. ఇలా ఇంకా చాలా కథ ఉంది దీని వెనుక. డిఎస్సీలు 25,000 ఇస్తామని చెప్పిండ్రు. డిఎస్సీ ఇలా 11,000కి ఎందుకు కుదించిండ్రు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచట్లేదు? గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచట్లేదు? ఇలా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఏది జాబ్ క్యాలెండరు?
జాబ్ క్యాలెండర్ ఏది? నేనేమంటున్నా, ప్రభుత్వానికే విధి విధానం లేదు, జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రసక్తే లేదనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తాను. ఇలా ప్రభుత్వం గాడిన పడే పరిస్థితి లేదు, ప్రభుత్వం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా ఎక్కడ చూసినా విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకుందామంటే కరెంట్ ఉండలేదు, ఊర్లలో పోయామంటే అక్కడ కూడా కరెంట్ ఉండనటువంటి పరిస్థితి. ఇలా ఏమైంది? 10 సంవత్సరాల కరెంట్ వచ్చి ఇలా ఒక నెలలో దిగిపోగానే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇలా కరెంట్ ఎందుకు పోతుందో కూడా సమాధానం చెప్పాలి. ఇలా రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. సబ్జెక్టు మీద మాట్లాడమని కోరుతారు పిల్లలు. ఓకే 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 కాబట్టి ఓకే అర్థమైంది. కాబట్టి విద్యార్థులను ప్రభుత్వం ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోతే ఇలా బాధ్యత గల వ్యక్తి చైర్మన్ ఏం మాట్లాడాలి? విద్యార్థులను కూర్చోబెట్టి మేము ఎప్పుడు ఇస్తామని చెప్పాలి. ఇలా అది కాకుండా నాకు తెలియదు ప్రభుత్వం చేతులు ఉందని చెప్పింది. ఆడికెళ్ళి ఇలా ప్రజా దర్బార్ పెడతామని చెప్పింది మీరు. ఇలా ప్రజా దర్బార్కి వెళ్తే ఇలా దర్బారు లేదు, అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థులతోని నిరుద్యోగులతోని గోకున్నాడు ఎవరు కూడా పైకి రాలే. ఇలానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మా విద్యార్థులు నిరుద్యోగులతో గోక్కోకండి. అనవసరంగా మళ్ళీ విద్యార్థులు తలుసుకుంటే నిరుద్యోగులు తలుసుకుంటే ప్రభుత్వాలను నిర్మించగలరు, ప్రభుత్వాలను కూల్చగలరు. అవునా కాదా? ఈ శక్తి ఎవరికి ఉంటుందంటే కేవలం నిరుద్యోగులకు విద్యార్థులకు మాత్రమే ఉంటది. ఈ చరిత్ర విద్యార్థి నేపథ్యం ఈ చరిత్ర విద్యార్థులకు ఉన్నది, నిరుద్యోగులకు ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలు చేయకుండా, మేము కూడా ఏం రాజకీయాలు చేయట్లేదు, రాజకీయాలు చేయకుండా మీరు మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిండ్రో డెఫినెట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేదంటే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యూనివర్సిటీ విద్యార్థిగా వీళ్ళ తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వాళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. విద్యార్థుల ఐక్యత, నిరుద్యోగ